లక్ష కోట్లిచ్చిన కుంభరాశి వారి అదృష్టాన్ని ఆపడం ఈ 2024 సంవత్సరంలో ఎవ్వరి తరం కాదు అని చెప్పుకోవాలి. మరి లక్ష కోట్లిచ్చినా సరే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆపలేకపోవడానికి వారికి ఆ అదృష్టం ఎలా రాబోతోంది, వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ విషయాలను మనం సవివరంగా ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే శని 1వ ఇంట్లో, రాహు మీన రాశిలో, 2వ ఇంట్లో, కేతువు కన్యా రాశిలో, 8వ ఇంట్లో ఈ 2024 సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి సంచరించడం జరుగుతుంది. మే 1 వరకు కూడా గురువు మేష రాశిలో 3వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో తన సంచారాన్ని 4వ ఇంట్లో కొనసాగిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి జాతకులకు అదృష్టం అనేది వారి సొంతం కాబోతోంది. శని యొక్క అనుగ్రహం వీరిపైన ఉంటుంది. అది కూడా వీరు కనుక శనికి సంబంధించినటువంటి శాంతులు చేయించుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీరి జాతకంలో వచ్చే మార్పులని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం అనేది చాలా చక్కగా ఈ సంవత్సరం వరించబోతోంది. ఈ అదృష్టం ఎలా ఉంటుంది అంటే వ్యాపారస్తులకు, అంటే ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో, సొంతగా వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు కాకుండా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగా కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా మొదటి 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలనేవి ఈ 2024 సంవత్సరం మిగిల్చబోతోంది. ఇక మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలని ఇవ్వబోతోందని చెప్పుకోవచ్చు. మే 1 వరకు కూడా గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం గానీ చేస్తారు. పూర్తి అవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో అయితే వ్యాపారం వల్ల ఆదాయం కూడా అభివృద్ధి అవడం మీరు చూస్తారు. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవటం వల్ల కానీ మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కానీ మీకు చాలా వరకు కొంచెం ర్యాపో అనేది మెయింటైన్ అవ్వదు, కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు సంయమనాన్ని పాటించండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. గురువు గోచారం అనేది మే 1 నుంచి 4వ ఇంట్లో మారడంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీ మీద పెట్టేసి వ్యాపార విషయంలో వాళ్ళేవి పట్టించుకోకుండా ఉండడం, వచ్చినటువంటి లాభాల్ని మాత్రమే తీసుకునేటటువంటి ఆలోచనలు చేయటం, మరియు మీరు చెప్పే పనులు పెడచెవిన పెట్టడం వంటివి చేయటం వల్ల వ్యాపార పరంగా మీపై ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. అయితే మీరెంత ప్రయత్నించినా కూడా వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం, కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం కూడా ఉంటుంది. మీరు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేసే అవకాశం కూడా ఉంటుంది. దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి అనేది పెరగడం మీరు చూస్తారు. అయితే ఈ యొక్క వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి వ్యాపారస్తులకి బాగుంటుంది సరే, మరి వాళ్ళకి అదృష్టం ఎలా కలిసి వస్తుంది? ఎలా అంటే వీరు చేసేటటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడంతో పాటుగా కొత్త కొత్త వ్యాపారాల వైపు వీరి యొక్క అడుగులనేవి వేస్తారు. దానికోసం కావలసిన పెట్టుబడి అనేది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం నుంచే వీరు తీసుకోవటం లేదా లోన్ల కోసం అప్లై చేయటం, ఈ లోన్లు శాంక్షన్ అవటంతో వీరు కొత్త వ్యాపారం దిశగా అడుగులు వేయటం లాంటివి జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికోసం మీరు మీ కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవటం చాలా అవసరంగా చెప్పబడుతోంది. ఏమాత్రం మీరు వారి విషయంలో అలక్ష్యం చేసినట్లయితే వ్యాపారంలో నష్టపోయే సూచనలున్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళ యొక్క సహకారంతో కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే పనిని మీరు చేసినప్పటికీ పాత వ్యాపారం అంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం ద్వారా రెండిట్లోనూ మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అయితే ఏ వ్యాపారం కూడా డౌన్ అవ్వకుండా వ్యాపారంలో ఉన్నటువంటి మెళకువలు ఇక అదే విధంగా మీకున్న అనుభవం అనేవి మీరు కొత్తగా పెట్టిన వ్యాపారంలో బాగా ఉపయోగపడతాయి. ఇక మీ ఇంట్లోని వాళ్లను మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానిలోకి మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా
మీరు ఇంకా ఎక్కువ లాభాలు అనేవి పొందుతారు. మీ గైడెన్స్ లో వాళ్ళు ఇంకా చక్కగా ముందుకు వెళ్తారనమాట. ఈ విధంగా మీరు వినూత్నంగా ఆలోచించండి, విభిన్నంగా ఆలోచించండి. వ్యాపార అభివృద్ధి అనేది కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో చక్కగా జరిగే సూచనలు ఉన్నాయి. ఇక శని గోచారం ఒకటే ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార పరంగా అది అనుకూలించదు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉండడం వల్ల మే నుంచి గురు దృష్టి 7వ ఇంటిపై లేకపోవడం వల్ల వ్యాపారం మందకొడిగా సాగుతుంది. కాబట్టి ఈ టైంలో వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మీరు చేయవలసింది కొంత ఉంది. అది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూసేయండి, ఎక్కడ మధ్యలో ఆపకండి. ఇక వాళ్ళు చేయవలసింది ఏంటి? గురువుని మనం చక్కగా ప్రసన్నం చేసుకోవాలి. గురువు యొక్క ప్రసన్నత మనకి ఉంది అంటే కనుక ఖచ్చితంగా మన యొక్క జీవితంలో చాలా వరకు మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవటం వల్ల మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవడం లేదా మీ వ్యాపార శాఖలను తగ్గించుకోవడం గానీ చేస్తారు. కానీ ఆ యొక్క పరిస్థితిని మీరు అధిగమించడం కోసం జాగ్రత్తగా మీరు కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. గురువుని ప్రసన్నం చేసుకోవడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం మనం చేయవలసింది ఏంటి అంటే, శుభతిథి ఉన్న గురువారాల్లో మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనె, మారేడు, మర్రి, ఉసిరిక ఫలాలు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లల్లో వేసి కాచి ఈ నీటితో మీరు స్నానం చేయాలి. గురువారాల్లో పసుపు మరియు బంగారు రంగు దుస్తులు ధరించాలి. గురు అనుగ్రహం కోసం శుభతిథి ఉన్న గురువారాల్లో శనగలు, బంగారము, పుష్యరాగం, పసుపు, చక్కెర, పసుపు రంగు వస్త్రము లేదా బంగారు రంగు వస్త్రము వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, బొక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం కోసం గురువారం రోజుల్లో శ్రీ మహావిష్ణు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలు దర్శించొచ్చు. ఈ దేవుళ్ల యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించొచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించాలి. మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలవుతుందో అలాగే మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుంచి తొలగిపోతుంది. కాబట్టి జాతక దోష నివారణల కోసం దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి. శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచిపెట్టాలి. గోవుకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించాలి. గురువు క్రమశిక్షణతో ఉండాలి. గురువు ఉపవాసం కూడా ఆచరించాలి. సో గురువారం క్రమశిక్షణతో ఉండి గురువారం ఉపవాసం ఆచరిస్తే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క ప్రసన్నత అనేది మనకు దొరుకుతుందన్నమాట. ఇక గురుగ్రహానికి అధిష్టానమైనటువంటి బృహస్పతి అని, శ్రీ బ్రహ్మదేవుడని, శ్రీ మహావిష్ణు అని, శ్రీ ఇంద్రుడని, శ్రీ మహాగణపతి అని, దత్తాత్రేయుడని చెప్పడం జరిగింది. కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువుల తెలుపుతున్నటువంటి దాని ప్రకారం గురువు గ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం. శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు, అందరు దేవుళ్లకు, అన్ని గ్రహాలకు, అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు. శ్రీ దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురుగ్రహానికి, బృహస్పతికి అధిపతిగా ఉంటారు. శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు. గురు బృహస్పతికి అధిపతి అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని మీరు తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. దక్షిణామూర్తి మంత్రాలు పఠించాలి. గురువారం నాడు నియమంగా ఉండాలి. గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించాలి. ఇలా గురువును కనుక మీరు ప్రసన్నం చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మీ యొక్క పనిలో మీరు చేసేటటువంటి పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు వీలైనంత వరకు వచ్చిన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అలా చేయకుంటే కనుక మీకు ఆర్థికపరమైన నష్టాలు కూడా ఇచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహుగోచారం 2వ ఇంట్లో, కేతుగోచారం 8వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో, వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి అయితే మంచి లాభాలు రావడం, ఇంకోసారి నష్టాలు రావడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా మే నుంచి గురుగోచారం మారడంతో మీ మాటలకు విలువ తగ్గడం, లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ ఎదుటి వారు మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామ్యులతో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు గోచరం 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో మీకు ప్రమేయం లేకుండానే మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మే వరకు గురు గోచారం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురి చెయ్యవు. అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వల్ల ఈ మార్పుకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. గురుదృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీకు ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉద్యోగస్తులకి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, కుంభరాశి వారికి 2024లో ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఏ రకంగా అనుకున్నా, ఏ విధంగా వాళ్ళకి అదృష్టం అనేది కలిసి రాబోతోందో గురువుని ప్రసన్నం చేసుకోండి. గురువు యొక్క అనుగ్రహం పొందండి. శనిదేవుని ప్రసన్నం చేసుకోండి. శని యొక్క అనుగ్రహం పొందండి. మీకు తిరిగే ఉండదు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.